మీరు పూరి జగన్నాథ్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు. ఆయనకు ఒకసారి 50 లక్షలు పెట్టి యాష్ ట్రే కొనిచ్చారంటే నిజమేనా? లైటర్ ఇచ్చా. లైటర్ ఇచ్చాను. లైటర్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే దాని ఎంత 50 lakhs 40 అంత. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు పట్టుకున్నారు, వదిలేండి సార్ అవన్నీ మళ్ళీ బాగా. సో అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటారు మీరు? అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాను, ఒకటే ఇచ్చా సార్, ఇంకెవరికి ఇచ్చాను? దాన్ని ఇంకోలాగా ఉపయోగించవచ్చు గిఫ్ట్ అంటే గిఫ్ట్. అరే లైటర్ అంటే మనాడు దగ్గర ఎప్పుడు గుర్తుంటుంది, మనాడు 4 సినిమాలు తీస్తాడని ఇచ్చాం సార్. అంతే, దాచుకున్నాడు అంతే, దాంతే ఉంది. అయ్యే ఉంది. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు మరి? నేను అసలు పెట్టాను. 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తాయి నాకు. అట్లుంటేనే ఖర్చు పెడతాను. నేను ఎంత ఖర్చు పెడతాను? ఆ లెక్కతో నేను డబ్బుకు ఖర్చు పెట్టను, నేను ముందు తాగను, నేను కార్డ్స్ ఆడను, నేను ఏ తప్పు చేయను. నా క్యారెక్టర్ అది. నాకు సినిమా, నాకు సర్కిల్ తప్ప. అదే ఆ రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని. లేకపోతే నేను ఎందుకు పెడతాను? మీకు ఇస్తాను గిఫ్ట్. అదే గిఫ్ట్ మీకు ఇస్తానా అంటున్నా. పూరి జగన్నాథ్ అసిస్టెంట్కి ఇవ్వచ్చుగా, 100 మంది డైరెక్టర్కి ఇచ్చేయచ్చు. కానీ నేను పూరి జగన్నాథ్ అంటే అవతలాడికి కూడా మనం కమర్షియల్ లెక్కతో ఇచ్చారు. ఒక రకంగా మీరు అట్లా అనుకుంటే దానికి కమర్షియల్ అని పేరు పెడితే నేనేమన్నా. Please subscribe to iDream. Please subscribe for more videos.